ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు. దీని నిర్వహణకు కోవింద్ కమిటీ సానుకూల నివేదికను ఇవ్వడంతో త్వరలోనే దీనిపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నది ఎన్డీఏ సర్కారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ప్రొసీడింగ్స్ ని అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటి ఈ జమిలీ ఎన్నికలు? ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు, అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. 1951, 52లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 90% ఓట్లు పోలయ్యాయి. ఇక 1957లో 76%, 1967లో 67% ఓట్లు పోలయ్యాయి. ఏకకాలంలో ఎన్నికలు జరగాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు 25 లక్షలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఉన్న సామర్థ్యం 12 లక్షలు మాత్రమే. కేంద్ర బలగాల కంపెనీలు 6,000 వరకు అవసరం కాగా ప్రస్తుతం 1,350 వరకు మాత్రమే ఉన్నాయి. పర్యవేక్షకులు 1,00,00,000 మంది అవసరం కాగా ప్రస్తుతం 50 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రక్రియ చాలా పెద్దదే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాల వ్యవధిని పొడిగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి జమిలీ ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏ ఆర్టికల్ ఏం చెబుతోంది? ఈ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆర్టికల్ 356 రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. ఇక ఆర్టికల్ 172/1 అసెంబ్లీ కాల వ్యవధి 5 ఏళ్లుగా కొనసాగుతుంది. అత్యధిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచి ఈ కాల పరిమితి మొదలవుతుంది. ఇక ఆర్టికల్ 324 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఈ ఆర్టికల్ ద్వారా జరుగుతాయి. సమయానుసారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది. ఇక ఆర్టికల్ 83/2 ప్రజా తీర్పుతో కొలువుదీరిన లోక్సభ కాల వ్యవధి 5 ఏళ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలు లేదు. ఇక ఆర్టికల్ 83 పెద్దల సభ కాల పరిమితికి సంబంధించి ఈ ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్ 15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు కలిపి మొత్తం 18 అంశాలను జమిలీ బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది ఇప్పుడు.